ఆర్టీసీ బస్సు డ్రైవర్ ప్రయాణికులను గమ్యానికి చేరుస్తున్న సమయంలో ఒక్కసారిగా కళ్ళు తిరిగి బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనను గమనించిన కండక్టర్ చాకచక్యంగా గేర్లు మార్చి న్యూట్రల్ చేసి పోయిన పెను ప్రమాదాన్ని తప్పించాడు. ఈ ఘటనలో ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. కానీ బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం పూర్తి చోటు చేసుకోలేదు. పూర్తి ఘటన సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది. సంగారెడ్డి నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న బస్సు బాన్సువాడలో రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద డ్రైవర్ నిఖిల్ కళ్ళు తిప్పి సైడ్లో బానాట్ పై పడ్డాడు. తమ వైపు వస్తున్న బస్సును చూసి రోడ్డుపై జనం పరుగులు తీశారు. కండక్టర్ గౌస్ గమనించి గేర్ను న్యూట్రల్ చేసి బ్రేక్ కొట్టి బస్సును ఆపాడు. అంతలోనే 8 ద్విచక్ర వాహనాల ధ్వంసం అయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న 30 మందికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కండక్టర్ చాకచక్యంగా వ్యవహరించడం ప్రమాదం తప్పింది ప్రయాణికులు తెలిపారు. నా పేరు మొహమ్మద్ రోస్, సంగారెడ్డి డిపో కండక్టర్. మేము సంగారెడ్డి నుంచి నిజామాబాద్ వచ్చే టైంలో బాన్సువాడ ఎంటర్ అయిన తర్వాత మా డ్రైవర్ గారికి సడన్ చక్కర్ వచ్చి బానాట్ మీద కింద పడిపోయాడు. నేను సడన్గా చూసి ఏమైంది, బస్సు అటు ఇటు వెళ్తుందని చెప్పి కొద్దిగా అప్రమత్తమై సడన్గా వెళ్ళి బస్సు న్యూట్రల్ చేసి బ్రేక్ వేసేసిన. ఎందుకంటే నాకు కొద్దిగా అవగాహన ఉంది, నేను ఇంతకుముందు డ్రైవర్గా చేసిన. అందువల్ల కొద్దిగా లెఫ్ట్ సైడ్లో కొన్ని బైకులు డ్రైవర్